1975 జూన్ 25 ఎమర్జెన్సీ ప్రకటనతో యావత్ దేశం ఉలిక్కిపడిన రోజది. భారతదేశ చరిత్రలోనే చీకటి రోజది. ఒక్క కలంపోటుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలాంటి చీకటి రోజును మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఎవరు అనుకోరు. కానీ మోడీ సర్కార్ ఆ రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదని చెబుతోంది. అందుకోసం జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. ఈ ప్రకటనే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణంగా నిలుస్తోంది. సంవిధాన్ హత్యా దివస్ వెనుక మరో కపట ప్రచార ఎత్తుగడ ఉందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఇంతకు ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన వేళ జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా మోడీ సర్కార్ ఎందుకు ప్రకటించింది? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు సంవిధాన్ హత్యా దివస్ వెనుక మరో కపట ప్రచార ఎత్తుగడుందా? రాజ్యాంగం చుట్టూ రాజకీయం, ఎవరి వ్యూహాలు ఏంటి? రాజ్యాంగ హత్యా దినం హస్తాన్ని టార్గెట్ చేసేందుకేనా? రాహుల్కి చెక్ పెట్టేందుకే ఎమర్జెన్సీ తెరపైకి తెచ్చారా? రాజ్యాంగం. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కమలనాథులపై విపక్షాలు సంధించిన అసలు సిస్సల అస్త్రం ఇదే. పొరపాటున బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ సహా కూటమి పార్టీల నేతలు ప్రచారం చేశారు. రాజ్యాంగ ప్రతులు చేతపట్టి తాము మాత్రమే రాజ్యాంగాన్ని రక్షిస్తామని జనంలోకి వెళ్లారు. ఈ ప్రచారం కొంతవరకు సక్సెస్ అయిందనేది విశ్లేషకుల మాట. బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించడం కష్టమేం కాదని సర్వేలు సైతం లెక్కలు కట్టిన వేళ కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించడానికి కారణం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే ప్రచారం కూడా అని చెబుతారు. అంతెందుకు, ఫలితాల తర్వాత లోక్సభలో ప్రమాణ స్వీకారం వేళ రాజ్యాంగ ప్రతుల్ని విడిచిపెట్టలేదు. భారత రాజ్యాంగ ప్రతిని చేతబూని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, కొందరు డీఎంకే సభ్యులు, ఇండి కూటమి సభ్యులు 18వ లోక్సభలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని చూపిస్తూ నినాదాలు చేశారు. संविधान को इंडिया गठबंधन दिल से, जान से, खून से रक्षा करने का काम करेगा. లోక్సభ ఎన్నికలకు ముందు తర్వాత కమలనాథులపై రాహుల్ మార్క్ యాక్షన్ ఇదే. కానీ ఈ విషయంలో బీజేపీ కూడా తగ్గలేదు. రాజ్యాంగానికి విలువనిచ్చేది తామే అని చెబుతూనే ఎమర్జెన్సీని తెరపైకి తెచ్చింది. జూన్ 24న 18వ లోక్సభ కొలువు తీరితే జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు దుశ్చర్యకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదే విషయాన్ని లోక్సభ ప్రాంగణంలో మీడియా ఎదుటే ప్రకటించి కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. కాంగ్రెస్ రాజ్యాంగం వ్యూహానికి తొలి కౌంటర్ ఇది. తాజాగా అంతకు మించిన వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు కమలనాథులు. ఆ వ్యూహమే సంవిధాన్ హత్యా దివస్. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్య దినంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుంచి ఏటా జూన్ 25న దేశవ్యాప్తంగా నల్ల జెండాలతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో నాటి ఎమర్జెన్సీపై లెక్చర్లు ఇస్తారు. విద్యార్థులకు ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడ్డ యోధులను ఆ రోజున గుర్తు చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఎమర్జెన్సీ నాటి విధ్వంసం గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అల్లర్లు చెలరేగినప్పుడు రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించే అధికారం ఉంది. అయితే ఇది ఏ ఒక్క వ్యక్తి కోసం కాకూడదు. సమాజం కోసం, దేశం కోసం మాత్రమే ఎమర్జెన్సీ విధించాలి. కానీ 1975 జూన్ 25న జరిగింది వేరు. యూపీలోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఇందిరే ఎన్నికయ్యారు. అయితే అవకతవకల ద్వారా ఆమె ఎన్నికయ్యారంటూ ప్రత్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పిచ్చింది. దీనిపై ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్న కీలక షరతుతో కూడిన స్టే ఇచ్చింది. అంతే, ఆ వెంటనే ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ఇందిరాగాంధీ తనకు అన్యాయం జరిగిందనే కారణంగా ఏకపక్షంగా దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రశ్నించిన వారిని జైళ్లలోకి నెట్టేశారు, లాఠీ చార్జీలు చేయించారు, మీడియా ఆఫీసులకు తాళాలు వేశారు, ఎడిటర్లను, సిబ్బందిని కూడా నిర్బంధించారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలకు తోడు పలు రకాల నిర్బంధాలకు దారితీసిన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి 21న అత్యయిక పరిస్థితిని ఎత్తేశారు. ఎమర్జెన్సీ కారణంగా దేశంలో 21 నెలల పాటు నియంతృత్వం రాజ్యమేలింది. 1977 ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ
జరిగిందని ఇప్పటికీ విశ్లేషకులు చెబుతారు. అందుకే జూన్ 25వ తేదీని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా ఇప్పటికీ అభివర్ణిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అతి పెద్ద తప్పిదం. అందుకే బీజేపీ 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీని ఏ ఒక్కరూ మర్చిపోకుండా చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత టార్గెట్ చేసింది. మరోవైపు జూన్ 25ను రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో మరో కపట ప్రచార ఎత్తుగడగా పేర్కొంది. దేశంలో గత 10 ఏళ్లుగా ప్రతిరోజు మోడీ సర్కారు సంవిధాన హత్య దివస్ను చేతల్లో చూపుతూనే ఉందని, 13 నెలలుగా హింసతో రగులుతున్న మణిపూర్ రాజ్యాంగ హత్యకు నిదర్శనం కాదా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని హత్య పదంతో ముడిపెట్టి బీజేపీ అంబేద్కర్ను అవమానిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న జీవాతీత ప్రధానికి భారత ప్రజలు నైతిక ఓటమిని అందించిన 2024 జూన్ 4 చరిత్రలో మోడీ ముక్తి దివస్ గా నిలిచిపోతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ప్రధాని పరివారమే మనుస్మృతి స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న కారణంగా 1949 నవంబర్లో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ 2016లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జైరాం రమేష్ షేర్ చేశారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా గాంధీ హత్య జరిగిన జనవరి 30వ తేదీని గాంధీ హత్య దివస్ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసిన రాజ్యాంగం లక్ష్యంగా రాజకీయం మాత్రం ఆగడం లేదు. పైగా ఎత్తుకు పై ఎత్తులతో అధికార విపక్షాలు మరింత రక్తిగట్టిస్తున్నాయి. చూస్తుంటే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా లేదు.